నిర్మల్ జిల్లా ఖానాపూర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో కానీ దళిత బంధు పథకంలో కానీ లబ్ధిదారుల నుండి ఎవరైనా డబ్బులు తీసుకుంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్. ఇక డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పిస్తామని చెప్పి కొందరు డబ్బులు తీసుకుంటున్నారని తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఎవరైనా డబ్బులు ఇచ్చినా డబ్బులు తీసుకున్నా చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే. డబ్బులు అడగరు, ఏ ఎమ్మెల్యేకి అవసరం ఉండదు. ఎమ్మెల్యే అంటే ప్రజా పనిచేసి కష్టాలని దూరం చేసి గవర్నమెంట్ దృష్టిలో తీసుకెళ్లేసి సమస్యలు ఏదైనా ఉంటే అక్కడ తీసుకెళ్లి పని చేసుకుంటా వెళ్తారు. సమస్యలు లేకుండా ప్రజలకి కష్టాలు రాకుండా చూసే బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. ఈరోజు ఎవరో నాకు నిన్న ఒక ఫోన్ వచ్చింది. ఈ డబుల్ బెడ్రూమ్ ఏదైతే సెలెక్షన్ అయిందో ఆ రోజు కూడా నేను చెప్పడం జరిగింది. అక్కడ సెలక్షన్ మరి లాటరీ అందరి పేరు తీసుకున్నారు. వాస్తవంగా ఇల్లు 4 ఇల్లు ఉన్న వాళ్ళకి కూడా ఇల్లు వచ్చిందని మేము అధికారుల దృష్టిలో కూడా అందరూ అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకోవడానికి అందరికీ అధికారం ఉంది, అప్లై చేసుకున్నారు. కానీ అధికారులు కరెక్ట్గా సెలెక్షన్ చేయలేదు, ఇల్లు ఉన్న వాళ్ళకి ఎంక్వైరీ చేయలేదని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. మరి మేము మంత్రి దృష్టిలో అలాగే కలెక్టర్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ మీద ఎవరికైతే 4 ఇల్లులు ఉన్నాయో ఎవరన్నా కంప్లైంట్ ఇవ్వమంటే వాళ్ళ కంప్లైంట్ కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. అది ఎంక్వైరీ నడుస్తుంది. మళ్ళీ ఎంక్వైరీ నడిచేటప్పుడు కొంతమంది మీ దగ్గరకు వచ్చేసి 2 లక్షలు ఇవ్వండి, 3 లక్షలు ఇవ్వండి, లేకుంటే మీ పేరు తీసేస్తామని అంటున్నారు. దయచేసి డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద కేసు అవుతుంది, డబ్బు తీసుకున్న వాళ్ళ మీద కేసు అవుతుంది. మేము ఇప్పుడే మంత్రి గారికి అలాగే కలెక్టర్ గారికి చెప్పి నేను ప్రెస్ మీట్ పెడుతున్నాను. సార్, నేను ఈ వర్డ్ యూజ్ చేస్తా, వాళ్ళ మీద కేసు చేయాలి, వాడు ఎవడన్నా ఉందని కేసు చేసి బుక్ చేయాలని చెప్పడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఎవరు ఆ ఏరియాలో ఎవరికి ఇల్లుందో ఎవరికి లేదు అనేది మీ ఏరియాలోనే మీకే తెలుసు. మీరు కంప్లైంట్ ఇవ్వాలని కూడా నేను చెప్పడం జరిగింది. మరి రెండవది, దళిత నేనే గ్రామాల్లో తిరిగి మీకు 10 యూనిట్ వస్తుంది, మీరు 10 యూనిట్ తీసుకోండి, మీరు అందరు కూర్చొని మాట్లాడమని నేను చెప్పడం జరుగుతుంది. ఎవరో చెప్తే నేను డబ్బులు తీసుకోను, ఇక్కడ ఏదో తీసుకొని ఎవరు చెప్పినా దయచేసి మీరు మాయ మాటల్లో వచ్చి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. డబ్బులు ఇస్తే కేసు అవుతుంది, మళ్ళీ మీ దళిత బంధు స్కీమ్ కూడా మీకు చెందకుండా అవుతుంది. మరి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా నేను తీసుకెళ్తాను. ఈరోజు భయం లేదు కాబట్టే మేము ముందు వచ్చి మాట్లాడుతున్నాం. ఎవరో